వెల్కమ్ టు ఐఏసీ. ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2 ఏదైతే ఉందో ఈ రోజు, సో దాంట్లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర మనకి ఫెబ్ 3 అంటే రేపు సో పుష్పాంజలి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి హనుమకొండలో సో 10 to 12 ఎస్ఐ కానిస్టేబుల్ కి అవగాహన సదస్సు అనేది జరుగుతుంది. అండ్ 2 to 4 ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ వాళ్ళకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సో అవేర్నెస్ తెలుసుకోవాలి, సో ఎలా స్ట్రాటజీ ఉంటుంది, ప్రిపరేషన్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఆ వెన్యూకి అటెండ్ కావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కజీరంగా నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్ అండ్ వేర్ ఈస్ లొకేటెడ్. సో జనరల్ గా నిన్న కూడా మనకి క్వశ్చన్ అడిగి ఉన్నారు, కజీరంగా నేషనల్ పార్క్ ఏ నేషనల్ హైవేని ఆనుకుని ఉంటుంది అని చెప్పేసి. NH-37. సో నేషనల్ హైవే 37 ఏదైతే ఉంటుందో సో కజీరంగా నేషనల్ పార్క్ ని ఆనుకుని ఉంటుంది. సో ఇది నిన్న ఫేజ్ లో అడిగిన క్వశ్చన్. సో ఈ రోజు వచ్చేటప్పటికి కజీరంగా నేషనల్ పార్క్ లో ఎక్కువగా కనిపించే సో మనకి జంతువు ఏది అని అడుగుతున్నారు. సో రైనో. సో రైనోసర్స్ ఏవైతే ఉన్నాయో ఖడ్గమృగాలు అంట, ఇవి కజీరంగా నేషనల్ పార్క్ లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ కజీరంగా నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడిగితే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే అస్సాం ఏరియాలో ఉంది. అసలు అస్సాం అనగానే వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది రైనోస్, ఎందుకంటే అస్సాం స్టేట్ యానిమల్ గా ఉన్నది కూడా మనకి రైనో అని చెప్పొచ్చు. సో అట్లానే అస్సాంలో ఇంపార్టెంట్ ఇంకొక నేషనల్ పార్క్ లేదా బయోస్పియర్ గా దేన్ని చెప్తాము అంటే సో మానస్ బయోస్పియర్ ని చెప్తాం. అలాగే మనకి అస్సాం అనేది వేరే ఏ కంట్రీతో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే మనకి బంగ్లా. సో బంగ్లాదేశ్ తో మనకి అస్సాం అనేది మెయిన్ గా బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక మెయిన్ గా మనకి కాజీరంగ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో కాజీరంగ్ నేషనల్ పార్క్ కి నార్త్ సైడ్ అంటే ఈ సైడ్ మనకు ఉత్తరాన ఏ రివర్ ఉంది అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంది అని చెప్పొచ్చు. సో అట్లానే కాజీరంగ నేషనల్ పార్క్ కి సౌత్ సైడ్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ ని మనం ఏమని పిలుస్తున్నామంటే కర్బీ యాంగ్లాంగ్ హిల్స్. సో కర్బీ యాంగ్లాంగ్ హిల్స్ అని చెప్పేసి సో కాజీరంగ నేషనల్ పార్క్ కి సౌత్ సైడ్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ రైట్ టు ఓట్ రిప్రజెంటెడ్ విచ్ ఆర్టికల్. సో జనరల్ గా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 326. సో ఆర్టికల్ 326 లో మనకి రైట్ టు ఓట్ అనే దానికి సంబంధించిన సో మెయిన్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో అవి పొందుపరచబడి ఉన్నాయి 326లో. అయితే సో మనకి క్వశ్చన్ ఏమని అడగొచ్చు అంటే రైట్ టు ఓట్ అనే రిలేటెడ్ ఆర్టికల్ ఏది అని అడుగుండొచ్చు. 326 327 ఇట్లా అడుగుండొచ్చు. లేదా ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రైట్ టు ఓట్ అనేది మనకి సో లీగల్ రైట్కి వస్తుందా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ రైట్కి వస్తుందా, సో లేకపోతే ఫండమెంటల్ రైట్కి వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా మనకి ఆల్రెడీ సో ఏదైతే రైట్ టు ఓట్ ఉందో అది కాన్స్టిట్యూషనల్ రైట్ లోకి వస్తుంది. ఎందుకంటే మనకి ఆర్టికల్ 326 లో చెప్పబడింది. సో మనకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 18 years ఏజ్ ఎవరికి అయితే వచ్చాయో సో వాళ్ళకి ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. సో ఓటు వేయడానికి అర్హులుగా చెప్పింది, ఎవరు ఓటు వేయడానికి అర్హులు కారు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 326 లో కాన్స్టిట్యూషనల్ రైట్ కింద ఇవ్వడం జరిగింది. కానీ 2013లో సో 2013లో మనకి ఇండియాలో ఒక కేసు జరిగింది. అది ఎవరికి అంటే మనకి సో PSCUL అని చెప్పేసి మనకి సో సివిల్ సప్లైస్ ఏదైతే ఉంటుందో పీపుల్స్ యూనియన్ సివిల్ సప్లైస్ అని చెప్పేసి దానికి అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియాకి. సో యూనియన్ ఆఫ్ ఇండియాకి పీపుల్స్ సివిల్ సప్లైస్ ఏదైతే ఉందో సో దానికి మధ్య కేసు నడిచింది ఈ రైట్ టు ఓట్ మీద 2013లో. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు ఓట్ ని కూడా లీగల్ రైట్ గా కన్సిడర్ చేయొచ్చు. అందుకే మీకు ఆప్షన్స్ లో లీగల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటే ఫస్ట్ స్వతహాగా మనకి రైట్ టు ఓట్ అనేది మెయిన్ గా ఏది అంటే కాన్స్టిట్యూషనల్ రైటే. కానీ 2013 తర్వాత సుప్రీంకోర్టు ఏమని నిర్ణయించింది సో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ PSCUL కేసులో మనకి సో మనకి రైట్ టు ఓట్ అనేది లీగల్ రైట్ కింద కూడా వర్తిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఆన్సర్స్ కూడా కరెక్టే అవుతాయి. సో అక్కడ మీకు ఏదైనా ఒకటి ఇవ్వచ్చు లేదా బోత్ అని అడుగుండొచ్చు. సో ద ఆన్సర్ అక్కడున్న ఆప్షన్స్ ని బట్టి పెట్టాలి. సో ఆర్టికల్ అడిగితే మాత్రం 326 గా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెన్ ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఈ సెలబ్రేటెడ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. 8th October. సో ఎవ్రీ ఇయర్ మనకి 8th October ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్
నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ బ్యాటిల్ డిడ్ బాబర్ డిఫీట్ ఇబ్రహీం లోడి. సో జనరల్ గా మనకి బాబర్ కి ఇబ్రహీం లోడికి మధ్య ఒకే ఒక్క యుద్ధం జరిగింది, అది కూడా మనకి 1526 లో. సో 1526లో బాబర్ కి ఇబ్రహీం లోడికి మధ్య జరిగిన యుద్ధం పానిపట్. సో ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు అంటే ఇబ్రహీం లోడి ఓడిపోయారు. సో ఎవరు గెలిచారు అంటే సో బాబర్ గెలిచారు. సో బాబర్ గెలిచిన యుద్ధం ఏది అంటే పానిపట్ యుద్ధం. సో పానిపట్ అనే ప్లేస్ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇండియాలో అంటే మనకి హర్యానాలో ఉంది. సో మొదటి పానిపట్ యుద్ధాన్ని 1526 లో బాబర్ చేస్తే, సో రెండవ పానిపట్ యుద్ధాన్ని 1556లో అక్బర్ చేయడం జరిగింది. సో అక్బర్ ఎవరిని ఓడించారు అంటే హేము లేదా హేమరాజ్ అంట. సో హేమరాజ్ని అక్బర్ ఓడించడం జరిగింది. సో హేమరాజ్కున్న ఇంకొక టైటిల్ వచ్చేసి మనం విక్రమ్జీత్ అని కూడా అంటాం. సో విక్రమాదిత్య లేదా విక్రమ్జీత్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తామంటే హేము లేదా హేమరాజ్ని పిలుస్తాం. సో ఇవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి బాబర్ నామా. సో బాబర్ తన ఆటోబయోగ్రఫీని రాసుకోవడం జరిగింది, దాని పేరు వచ్చేసి మనకి తుజికి ఈ బాబరి. సో తుజికి ఈ బాబరి అనే దాన్ని బాబర్ ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే టర్కిష్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. ఇది బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీగా చెప్పొచ్చు. ఇదే దాన్ని మనకి పర్షియన్ లాంగ్వేజ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశారు అంటే బాబర్ నామాగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో దీనిని అబ్దుల్ రహీం రాసున్నారు, బాబర్ నామా. సో ఇవి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. అట్లనే హుమయూన్ నామా అనే దాన్ని ఎవరు రాశారు అంటే గుల్ బదాన్ బేగం. సో గుల్ బదాన్ బేగం ఎవరైతే ఉన్నారో సో హుమయూన్ నామా రాయడం జరిగింది. సో అక్బర్ ఎవరైతే ఉన్నారో సో అక్బర్ ఎక్కడ జన్మించారు అంటే ఉమర్ కోట్. సో ఉమర్ కోట్ అనేది ప్రస్తుతం మనకి ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ ఏరియాలో ఉంది. సో ఆ ప్రాంతంలో మనకి అక్బర్ జన్మించడం జరిగింది. అక్బర్ జన్మస్థలం ఎక్కడ లేదా అక్బర్ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే ఉమర్ కోట్ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఏరియా. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్ బుక్. సో ద స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్ బుక్ యొక్క పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు, సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం ఏంటి అంటే మనకి జై హింద్. సో జై హింద్ అనే నినాదాన్ని కూడా మనకి సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ ఇండిపెండెన్స్. సో అనే నినాదం ఇచ్చింది కూడా ఎవరు అంటే మనకి సుభాష్ చంద్రబోస్. అట్లానే ఢిల్లీ చలో. సో ఢిల్లీ చలో అనే నినాదం కూడా మనకి సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఎన్నిసార్లు ఐఎన్సీకి అధ్యక్షులుగా పనిచేశారు అంటే 2 times. సో 2 సార్లు మనకి సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. సో అట్లనే బోస్ స్టార్ట్ చేసిన మెయిన్ ఆర్మీ ఏంటి అంటే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీగా చెప్పొచ్చు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందరికి నడిపించిన మెయిన్ పర్సన్ గా ఎవరున్నారు అంటే మనకి సుభాష్ చంద్రబోస్ ఉన్నారని చెప్పొచ్చు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎన్ని రెజిమెంట్స్ ఉంటాయంటే టోటల్ గా 4 రెజిమెంట్స్ ఉంటాయి. ఒక విభాగానికి ఏమని పేరు ఇచ్చారు అంటే గాంధీ అని పేరు ఇచ్చారు. ఇంకొక విభాగానికి ఏమని పేరు ఇచ్చారు అంటే నెహ్రూ అని ఇచ్చారు. ఇంకొక విభాగానికి ఏమని పేరు ఇచ్చారంటే మనకి బోస్ అని చెప్పారు. సో ఇంకొకటి వచ్చేసి విమెన్ రెజిమెంట్. సో దానికి ఇచ్చిన పేరు ఏది అంటే మనకి ఝాన్సీ. సో ఇలా 4 విభాగాల్ని 4 రెజిమెంట్స్ ని ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీలో పెట్టడం జరిగింది. సో అట్లనే సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ట్ చేసిన పార్టీ పేరు వచ్చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే సో సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఇవి మనం వీళ్ళ గురించి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఈస్ ద లార్జెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద చెట్టు ఏది అని అడుగుతున్నారు. సో లార్జెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్ ఈస్ జనరల్ షెర్మాన్ ట్రీ. సో జనరల్ షెర్మాన్ ట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. అట్లనే మనకి లార్జెస్ట్ ఫ్లవర్ ఏదైతే ఉందో రఫ్లేషియా అంటాం. సో రఫ్లేషియా అనేది లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. సో అది వచ్చేసి ఎక్కడ ఉందంటే ఇండోనేషియా. సో ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఇండోనేషియాలో ఉంది. సో దాని నేమ్ వచ్చేసి మనకి రఫ్లేషియాగా చెప్తాం. సో అట్లానే భారతదేశంలో ఉంది అతి పొట్టి గడ్డి, దాని యొక్క పేరు వచ్చేసి టసోకి గ్రాస్. సో భారతదేశంలో షార్టెస్ట్ గ్రాస్ వచ్చేసి టసోకి గ్రాస్. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి ఏ స్టేట్ లో ఉంది అంటే రాజస్థాన్ ఏరియాలో ఉంది. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ ద సిపాయి రివోల్ట్ టేక్ ప్లేస్. సో సిపాయి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో 10th May 1857. సో 10th May 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది. హీరో ఆఫ్ సిపాయి తిరుగుబాటుగా ఎవరిని చెప్తారు అంటే మంగల్ పాండే. సో మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో సో ఈయనని హీరో ఆఫ్ సిపాయిగా చెప్తారు. లీడర్ ఆఫ్ సిపాయిగా ఎవరిని చెప్తారు అంటే బహదూర్ షా 2. సో బహదూర్ షా 2ని లీడర్ ఆఫ్ సిపాయిగా చెప్తారు. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో ద లాస్ట్ మొఘల్ రూలర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి బహదూర్ షా 2 అవుతారు. సో నెక్స్ట్ మనకి ఇంకొక పర్సన్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి అంట. సో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపిన పర్సన్ ఎవరు అంటే హ్యూజ్ రోజ్ గా చెప్పొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ నేపాల్ కి పారిపోయిన వ్యక్తులు ఎవరు అంటే మనకి నానా సాహెబ్.
సో నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, వీళ్ళిద్దరూ కూడా నేపాల్కి పారిపోయిన వ్యక్తులుగా చెప్పొచ్చు. అసలు 1857 సిపాయిల తిరుగుబాటుకి వన్ ఆఫ్ ద రీజన్స్ గా ఏం చెప్పొచ్చు అంటే 1829, సో 1829లో తీసుకొచ్చిన సతీ చట్టం కావచ్చు, దాని తర్వాత తీసుకొచ్చిన విడో రీమ్యారేజ్ యాక్ట్, సో వితంతు పునర్వివాహం ఏదైతే ఉందో, సో విడో రీమ్యారేజ్ యాక్ట్ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సతీ యాక్ట్ కానీ, విడో రీమ్యారేజ్ యాక్ట్ కానీ, దాని తర్వాత వచ్చిన మనకి లార్డ్ డల్ హౌసీ ప్రవేశపెట్టిన డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ, సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ, డల్ హౌసీ ప్రవేశపెట్టారు. సో ఇది కావచ్చు, సైనికుల పద్ధతులు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో ఇవన్నీ కూడా ఏ తిరుగుబాటుకి కారణమయ్యాయంటే 1857 తిరుగుబాటుకి కారణమయ్యాయి. సో దాని తర్వాత రిజల్ట్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పాలన ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి పాలన వెళ్ళింది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో ఏ పదవి ఏర్పడింది అంటే వైస్రాయ్ పదవి ఏర్పడింది అని చెప్పొచ్చు. అట్లానే మనకి భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ కార్నింగ్ అని చెప్పొచ్చు. సో లార్డ్ కార్నింగ్ టైంలో ఆయన వైస్రాయ్గా అయిన తర్వాత ఏవి ఏర్పడ్డాయి ముఖ్యంగా అంటే మనకి, సో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా ఏవైతే ఉన్నాయో అవి లార్డ్ కార్నింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఏర్పడ్డాయి. సో అట్లానే లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని చెప్పొచ్చు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. సో లార్డ్ మౌంట్ బ్యాటన్ ని లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద చెప్పొచ్చు. సో ఇవి మనం మెయిన్ గా 1857 రివోల్ట్ లో గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద 23rd ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారత 23వ ఎన్నికల కమిషనర్ ఎవరు? సో భారత 23వ ఎన్నికల కమిషనర్ అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ సో శ్రీ సునీల్ అరోరా. సునీల్ అరోరా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. సో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్. సో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఎవరు అంటే సుకుమార్ సేన్ గా చెప్తాం. సో అట్లానే ఇంకొక క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్స్ మీద ఏం అడిగారు అంటే ఈవీఎం గురించి అడిగారు. సో ఈవీఎం ని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకి కేరళలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. సో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1951లో వచ్చింది. ఈవీఎంస్ కోసం దీన్ని ఎప్పుడు సవరణ చేశారు అంటే 1989లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. సో ఇవి మనం ఎలక్షన్స్ గురించి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి, సో ఎలక్షన్ కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని గాని ఆయన కింద ఉన్న ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ని గాని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని నియమించే అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఎలెక్ట్స్ ఆర్ అపాయింట్స్ సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ ఓన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2018. సో 2018లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో డెనిస్ ముక్వెగే అండ్ యాజ్ వెల్ యాజ్ నదియా మురాద్. సో నదియా మురాద్, డెనిస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సెక్సువల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో సెక్సువల్ వైలెన్స్ ని సో ఎవరైతే టెర్రరిస్టులు వాడుతున్నారో సో దాన్ని కంట్రోల్ చేసినందుకు గాను, అది కంట్రోల్ చేసినందుకు కృషి చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. సో యాక్చువల్ గా మనకి నదియా మురాద్ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పర్సన్ సో యాజీ తెగకి సంబంధించిన ఆమె. సో ఈమె పర్టికులర్ ఏరియాలో టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో వాటి నుంచి విమెన్స్ వైలెన్స్ ఏదైతే ఉందో, విమెన్స్ ని వైలెంట్ గా ఏమైనా ట్రీట్ చేయడం, లేకపోతే వాళ్ళని బాధ పెట్టడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ వాటికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో సో వాటినన్నిటి నుంచి విమెన్ ని రెస్క్యూ చేసినందుకు గాను అండ్ రెస్క్యూ చేసినందుకు కృషి చేసినందుకు గాను సో మనకి నాదియా మురాద్ కి 2018లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ షిఫ్ట్స్ లో నేను డేట్ రిమెంబర్ గుర్తు పెట్టుకోలేదు. సో ప్రీవియస్ షిఫ్ట్ లో గుర్తు చేసుకున్నాం. జనరల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా. 1901లో హెన్రీ డ్యూనాట్. సో హెన్రీ డ్యూనాట్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది మొట్టమొదటిగా. సో నెక్స్ట్ 2019లో మనకి అబే అహ్మద్. సో అబీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో 2020లో మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ఏదైతే ఉందో సో దానికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది, శాంతి బహుమతులు. సో ఆ టైంలోనే మనం డిస్కస్ చేసుకున్నాం. మేబీ 2018 కూడా అడగచ్చు. సో అప్పుడు నాకు నదియా మురాద్ అనే నేమ్ కూడా గుర్తుకు రాలేదు, మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోమని చెప్పాను. సో 2018లో వచ్చింది ఎవరికి అంటే నదియా మురాద్ కి. సో ద నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఫార్మ్ ఆర్ ద మినరల్స్ ఫౌండెడ్ ఇన్ నేచర్. సో జనరల్ గా మనకి నేచర్ లో ఫస్ట్ ఫార్మేషన్ ఏంటి అంటే రాక్స్ అని చెప్తాం. సో ఫస్ట్ ఫార్మేషన్ వచ్చి రాక్స్ ఉంటాయి. సో రాక్స్ నుంచి మనం ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఏం తీస్తాము అంటే ఓర్ అనే దాన్ని తీస్తాం. సో ఈ ఓర్ ని కూడా మనం మెకానికల్ గా, కెమికల్ గా, సో మెకానికల్ గా యాజ్ వెల్ యాజ్ కెమికల్ గా క్లీన్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద డస్ట్ ఈస్ దేర్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ దేర్, సో ఆ ఓర్ ని క్లీన్ చేసిన తర్వాత అండ్ ఆ ప్రాసెస్ వచ్చేసి గ్యాంగ్ అని పిలుస్తాం. సో గ్యాంగ్ ప్రాసెస్ తర్వాత ఈ ఓర్ నుంచి ఏం తీస్తాము అంటే మనం మినరల్స్ ని తీస్తాం. అంటే స్వతహాగా మనకి మినరల్స్ అనేవి ఏ ఫామ్ లో ఉంటాయంటే ఓర్ ఫామ్ లో ఉంటాయి. అందుకే ఆల్ మినరల్స్ ఆర్ ఓర్స్ అని చెప్తాం. బట్ ఆల్ ఓర్స్ ఆర్ నాట్ మినరల్స్. అంటే ఒకసారి రాక్ నుంచి, శిల నుంచి ఓర్ ని తీసిన తర్వాత, ఓర్ అంటే ఇక్కడ అర్థం ధాతువు. సో ధాతువుని తీసిన తర్వాత దాన్ని గ్యాంగ్ ప్రాసెస్ ద్వారా మెకానికల్ గా, కెమికల్ గా క్లీన్ చేసిన తర్వాత మేబీ దాని నుంచి మినరల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అలాంటి ధాతువుల్లో మినరల్స్ ఉండలేకపోవచ్చు. బట్ మినరల్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, తీస్తాము అంటే అది ఓర్స్ నుంచే తీస్తాం. సో ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఒకటి యురేనియం. సో యురేనియం అనేది ఇండియాలో ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఒకటి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది, ఇంకొకటి వచ్చేసి జార్ఖండ్ ఏరియాలో దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి థోరియం చెప్తాం. సో థోరియం అనేది ఇండియాలో ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది అంటే కేరళలో దొరుకుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మైకా అంటాం. రూబీ మైకా కానీ, నార్మల్ మైకా కానీ, ఇది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్స్ అంటున్నాం. సో డైమండ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి పన్నా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అంటున్నాం. సో గోల్డ్ ఎక్కువగా దొరికేది ఎక్కడ అంటే మనకి కోలార్ ఏరియా. సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి రాగి అంటున్నాం, కాపర్. సో రాజస్థాన్ లోని K3 మైన్స్ ఏవైతే ఉన్నాయో, సో K3 మైన్స్ లో మనకి సో ఈ కాపర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాలంటే లైమ్ అంటున్నాం, సున్నం. సో సున్నం లేదా సున్నపు రాయి. సో లైమ్ కి సంబంధించి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అంటున్నాం, ఇనుము. ఇనుముకు సంబంధించి ఫస్ట్ ప్రొడక్షన్ స్టేట్ ఏదంటే ఒడిస్సా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ స్టేట్ అంటే జార్ఖండ్ చెప్పొచ్చు. సో అట్లనే మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్న దుర్గాపూర్ ఏదైతే ఉందో అది ఉక్కుని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అంటాం. సో ఇలాంటివి కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఖనిజాలు అవి దొరికే ప్లేసెస్, వాటి యొక్క ప్రాసెస్, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ హూ ఓన్ ద ఆస్ట్రేలియా ఓపెన్ విమెన్స్ ఇన్ 2020. సో ఆస్ట్రేలియా ఓపెన్ విమెన్స్ 2020ని ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సోఫియా కెనిన్. సో సోఫియా కెనిన్ ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ 2020 టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ OECD. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అంట. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్. సో ఇది దీని యొక్క ఎబ్రివేషన్. సో ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడుందంటే మనకి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. సో మొట్టమొదటిగా 1948 దీనిని OECCగా స్టార్ట్ చేశారు. OECCగా అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్, OEEC, ఆర్గనైజేషన్ ఆఫ్ యూరోపియన్ ఎకనామిక్ కార్పొరేషన్ గా. సో 1948లో యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎకనామిక్ పరంగా డెవలప్ అవడానికి దీన్ని స్టార్ట్ చేశారు. కానీ 1961లో USA అండ్ కెనడా, సో USA అండ్ కెనడా కూడా ఈ OEECలో జాయిన్ అవ్వడం వల్ల దీని నేమ్ కాస్త ఎట్లా చేంజ్ చేశారు అంటే OECDగా చేంజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ కంట్రీ వాజ్ ద నాట్ పార్ట్ ఆఫ్ ద యాక్సెస్ పవర్ ఇన్ ద వరల్డ్ వార్ 2. సో రెండో ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి 1939 అండ్ 1945. సో సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసి మనకి 1939 అండ్ 1945 మధ్యలో జరిగింది. సో ఇది జరిగినప్పుడు ముఖ్యంగా మనకి రెండు గ్రూప్స్ ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయని చెప్పొచ్చు, లేదా అపోనెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి యాక్సెస్ పవర్ గ్రూప్ అంట, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలైస్ పవర్ గ్రూప్ అంటాం.
సో యాక్సెస్ పవర్ లో ముఖ్యంగా ఉన్నవి ఏవి అంటే జర్మనీ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి ఇటలీ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి జపాన్ ఉంది. అట్లానే మనకి ఎలైస్ పవర్ లో ఎవరెవరు ఉన్నారు అంటే మెయిన్ గా మనకి యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ కొంత పార్షియల్గా వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారు అంటే పార్షియల్గా చైనా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా మనకి ఎలైస్ గ్రూప్లో ఉన్నది యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ యాక్సెస్ గ్రూప్లో ఉన్నది జర్మనీ, ఇటలీ, జపాన్. సో ఈ 3 కంట్రీస్ కలిసి అపోనెంట్గా ఎవరికి ఉన్నాయంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యాకి అపోనెంట్గా వర్క్ చేశాయి వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధంలో. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ వార్ 2లో సో యాక్సెస్ పవర్ కంట్రీస్ ఈ క్రింది వానిలో ఏది కాదు అని అడిగారు. మేబీ ఆప్షన్స్లో జర్మనీ, ఇటలీ, జపాన్ ఖచ్చితంగా ఇచ్చుండాలి. ఆప్షన్ 4 లో మనకి ఈ యుఎస్ఏ గానీ, యూకే గానీ, లేకపోతే ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ క్వశ్చన్స్ ఇచ్చి ఉండాలి, ఈ బిట్స్ ఇచ్చి ఉండాలి. సో ఏది ఇస్తే ఈ 3 కంట్రీస్ తప్ప ఆప్షన్స్ లో ఇంకొకటి ఉంటే సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి అదే ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద ముద్రా లోన్. సో మనకి ముద్రా పథకం ఏదైతే ఉందో దానిలోని లోన్ యొక్క పరిమితి ఎంత అని అడుగుతున్నారు, 10 లక్షలు. సో 10 lakhs అనేది ముద్రా లోన్ యొక్క మాక్సిమం లిమిట్ కింద చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ ద బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్. యాక్చువల్గా ఇది మనకి చాంద్వార్ కి సంబంధించింది. సో 1191, 1192 ఈ 2 సంవత్సరాల్లో మనకి ఏ వార్స్ జరుగుతాయంటే ఆల్రెడీ మీకు తెలుసు, బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అంటాం, టెరైన్ 1, టెరైన్ 2. సో ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే మహమ్మద్ గోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మహమ్మద్ గోరీకి మధ్య 11-11-91లో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1, 11-11-92లో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2 జరుగుతుంది. సో మనకి 11-11-92 బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో పృథ్వీరాజ్ చౌహాన్ కి ఎవరు సపోర్ట్ చేయరు అంటే జయచంద్రన్. సో జయచంద్రన్ సపోర్ట్ చేయరు. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్టోరీ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సో కొంతకాలం ముగిసిన తర్వాత జయచంద్రన్ ఎవరికి ఎదురు తిరుగుతారు అంటే గోరీకి ఎదురు తిరుగుతారు. సో వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే 11-11-94 AD. సో 1194లో జయచంద్రన్ కి అండ్ మహమ్మద్ గోరీకి మధ్య యుద్ధం జరుగుతుంది. సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్ అని చెప్పి పిలుస్తాం. మేబీ బ్యాటిల్ ఆఫ్ చాంద్వార్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అని అడుగుండొచ్చు. సో జయచంద్రన్ కి గోరీకి మధ్యలో జరిగింది, లేదా ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుండొచ్చు, 11-11-94లో జరిగింది, లేదా ఎవరు ఓడిపోయారని అడుగుండొచ్చు. సో జయచంద్రన్ ఈ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 50 రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్ గా ఆర్టికల్ 50 అనేది మనకి దేనికి సంబంధించింది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు ఏ పార్ట్ లో ఉన్నాయంటే 4వ భాగం 4th పార్ట్ లో ఉన్నాయి. ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు ఉన్నాయంటే 36 నుంచి 51 ఆర్టికల్స్ మధ్యలో ఉన్నాయి. దీంట్లో మనకి 50th ఆర్టికల్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇదేం చెప్తుంది అంటే సో మనకి ఈ వర్క్ విషయంలో, రూలింగ్ విషయంలో ఎగ్జిక్యూటివ్ ని, జ్యుడిషియరీని, సో కార్యనిర్వాహక శాఖని అండ్ న్యాయ శాఖని కూడా విడదీసే ఆర్టికల్ ఏది అంటే మనకి సో అది వచ్చేసి ఆర్టికల్ 50గా చెప్తాం. సో ఎగ్జిక్యూటివ్ ఈ సెపరేటెడ్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ విచ్ ఈస్ పర్టికులర్లీ మెన్షన్ ఇన్ విచ్ ఆర్టికల్ అంటే సో ఆర్టికల్ 50కి చెప్తాం. సో దీంట్లో ఏది ఉంటుంది, ఒకటి కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి న్యాయ శాఖ జ్యుడిషియరీ సిస్టమ్. సో కార్యనిర్వాహక శాఖకి అండ్ న్యాయ శాఖకి మధ్య సెపరేట్ ఏదైతే రూలింగ్ ఇష్యూ ఉంటుందో సో దానికి సెపరేషన్ కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఏది అంటే ఆర్టికల్ 50గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ అ పాసేజ్ టు ఇండియా. సో మనకి ఆ పాసేజ్ టు ఇండియా అనే దానికి రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆ ప్యాసేజ్ టు ఇండియా అనే దానికి రచయిత ఎవరు అంటే మనకి ఫోర్స్టర్. సో మనకి ఈఎం ఫోర్స్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్ డిడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ టేక్ ప్లేస్. సో క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు, 1942. ఆల్రెడీ మీకు తెలుసు క్విట్ ఇండియా ఉద్యమంని ఆగస్టు ఉద్యమం అని కూడా పిలవచ్చు, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆగస్ట్ వార్, ఆగస్టు ఉద్యమం. సో ఆగస్టు ఉద్యమం అని పిలవచ్చు, లేకపోతే దీన్నే మనకి ఇంకేమని పిలవచ్చు అంటే భారత్ చోడో ఉద్యమం. సో భారత్ చోడో ఉద్యమం అని కూడా పిలవచ్చు. సో ఈ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ఏది అంటే డూ ఆర్ డై. సో ఈ ఉద్యమంలో గాంధీకి సాయం చేసిన పీపుల్ ఎవరంటే మనకి అరుణ అసఫ్ అలీగా కూడా చెప్తాం. ఆమెని క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ కింద కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఎస్పెషల్లీ క్విట్ ఇండియా ఉద్యమం అనేది భారతదేశంలో మొట్టమొదటిగా ఏ ప్రాంతంలో స్టార్ట్ అయింది అంటే సో ముంబై ప్రాంతంలో స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. సో మనకి క్రాంతి మైదానం, ముంబై క్రాంతి మైదానం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందిగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ద అమీర్ ఖుస్రూ బోర్న్. సో అమీర్ ఖుస్రూ ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నారు. సో పటియాలి అనే ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియాలో మనకి అమీర్ ఖుస్రూ జన్మించడం జరిగింది. ఆల్మోస్ట్ ఈయన ఢిల్లీ సుల్తాన్ లో చాలా మంది కింగ్స్ దగ్గర వర్క్ చేసిన పర్సన్. సో ఢిల్లీ సుల్తాన్ లో చాలా మంది రాజుల దగ్గర, కింగ్స్ దగ్గర వాళ్ళ ఆస్థానంలో ఉన్న పర్సన్ ఎవరు అంటే మనకి అమీర్ ఖుస్రూగా చెప్పొచ్చు. సో అమీర్ ఖుస్రూని ఏమని పిలవచ్చు అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. సో అట్లనే ఈయన ఒక డిక్షనరీని కూడా రాయడం జరిగింది, ఓల్డెస్ట్ డిక్షనరీ. సో అది దేనికి సంబంధించి అంటే మనకి పర్షియన్ హిందీ వర్డ్స్. సో పర్షియన్ వర్డ్స్, హిందీ వర్డ్స్ ఈ రెండింటి గురించి ఈయన ఒక డిక్షనరీని మెయింటైన్ చేయడం జరిగింది. సో కల్కి ఈ బారి అని పిలుస్తాం, కల్కి ఈ బారి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిక్షనరీ. సో ఇది రాసింది మనకి అమీర్ ఖుస్రూగానే చెప్పొచ్చు. సో ఇది పర్షియన్ అండ్ హిందీ వర్డ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఈయన ఎవరి యొక్క స్టూడెంట్, ఎవరి యొక్క ఫాలోవర్ అంటే నిజాముద్దీన్ అలియా. నిజాముద్దీన్ ఔలియా ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క శిష్యుడిగానే మనం ఎవరిని చెప్తాము అంటే సో అమీర్ ఖుస్రూని చెప్పొచ్చు. ఇవి అమీర్ ఖుస్రూకి సంబంధించిన సో ఇంపార్టెంట్ వర్డ్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో అతి పొడవైన నది ఏది అని అడుగుతున్నారు. ప్రపంచంలో అతి పొడవైన నది వచ్చేసి మనకి నైల్ రివర్ గా చెప్పొచ్చు. సో ప్రపంచంలో మనకి లార్జెస్ట్ రివర్, సో అతి పెద్ద రివర్ గా దేన్ని చెప్పొచ్చు అంటే మనం అమెజాన్ ని చెప్పొచ్చు. సో అమెజాన్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో అట్లానే ఇండియాలో మనకి లాంగెస్ట్ రివర్, అతి పొడవైన రివర్ గా దేన్ని చెప్పొచ్చు అంటే గంగా అని చెప్పొచ్చు. సో ఇండియాలో మనకి అతి పెద్ద రివర్ అంటే లార్జెస్ట్ రివర్ గా దేన్ని చెప్పొచ్చు అంటే బ్రహ్మపుత్ర అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అమెజాన్ అనేది ఏ ఏరియాలో ఉంది అంటే మనకి ప్రస్తుతం సౌత్ అమెరికాలో ఉంది. సో అట్లానే మనకి నైల్ రివర్ అనేది ప్రస్తుతం ఏ కాంటినెంట్ లో, ఏ ఖండంలో ముఖ్యంగా ఉంది అంటే మనకి ఆఫ్రికాలో ఉంది. సో అట్లానే నైల్ రివర్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి బ్లూ నైల్ అండ్ వైట్ నైల్. సో బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ అనేవి ఏ ప్లేస్ లో కలుసుకుంటాయని అడుగుతారు. సో బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ ఆర్ మెట్ ఈచ్ అదర్ ఇన్ విచ్ ప్లేస్ అంటే మనకి సూడాన్ గా చెప్పొచ్చు. సో ఆఫ్రికాలోని సూడాన్ ఏరియాలో సో ఈ బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ కలుసుకుంటాయని చెప్పొచ్చు. అట్లనే ఆఫ్రికాలో ఇంపార్టెంట్ జలపాతం ఏది అంటే మనకి విక్టోరియా జలపాతం. సో విక్టోరియా జలపాతం అనేది ఎక్కడుంది అంటే ఆఫ్రికాలో. దట్టు ఏ రివర్ మీద ఉంది అని అడిగితే జాంబీస్ రివర్. సో జాంబీస్ రివర్ మీద ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ రివర్ గా దేన్ని చెప్పొచ్చు అంటే బ్రహ్మపుత్ర అని చెప్పొచ్చు. అట్లనే లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. సో దక్షిణ భారతదేశంలో లాంగెస్ట్ రివర్ గా దేన్ని చెప్పొచ్చు అంటే గోదావరి. సో గోదావరిని ఇంకేమని పిలవచ్చు అంటే దక్షిణ గంగా అని పిలవచ్చు. సో వాట్ విచ్ ఈస్ నోన్ యాజ్ అ దక్షిణ గంగా ఇస్ అ గోదావరి, లాంగెస్ట్ సౌత్ ఇండియన్ రివర్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, when did the first nuclear test take place in India? సో భారతదేశంలో మొట్టమొదటి అణుపరీక్ష ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో 18th May 1974. సో 18th May 1974 ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా జరిగింది అని చెప్పొచ్చు. సో ఏ ఏరియాలో జరిగింది అంటే మనకి పోఖ్రాన్ ఏరియా. సో పోఖ్రాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే రాజస్థాన్. సో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 1998. సో డేట్ ఎంత అంటే May 11th. సో May 11th ఇప్పటికీ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే సో నేషనల్ టెక్నాలజికల్ డే. May 11th వచ్చేసి మనకి సో జాతీయ సాంకేతిక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. November 11th వచ్చేటప్పటికి మనం ఎడ్యుకేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎడ్యుకేషనల్ డే వచ్చేసి November 11th మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి May 11th వచ్చేసి మనకి నేషనల్ టెక్నాలజికల్ డే. సో జాతీయ సాంకేతిక దినోత్సవం. ఎందుకంటే రెండవ పోఖ్రాన్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయినందుకు. సో ఇది కూడా రాజస్థాన్లో జరిగింది. సో దీనిని ఏమని పిలుస్తాము అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పిలుస్తాం. సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ అణుశక్తి. సో ఆపరేషన్ అణుశక్తి అని చెప్పి దేన్ని పిలుస్తాము అంటే సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ని పిలుస్తాం. సో ద నెక్స్ట్ వచ్చేసి వెన్ వాస్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్. సో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి సో పర్యావరణానికి సంబంధించిన ఏమైనా కేసులు కానీ ఇష్యూస్ కానీ ఉంటే సో వాటిని రిజాల్వ్ చేయడానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే May 2010. సో May 2010 మనకి ఈ NGT అనేది స్థాపించబడింది. సో జనరల్ గా మనకి రీసెంట్ గా మేఘాలయలో 2018-2019 ఈ ప్రాంతంలో ర్యాట్ హోల్ అనే ఇన్సిడెంట్ జరిగింది. సో ఇది కూడా ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది.
కోల్ మైనింగ్ అంటాం కదా, సో బొగ్గు తవ్వకంలో మనకి లోపలికి వెళ్ళడానికి ఏదైతే హోల్ అంటే మనకి తవ్వుతా ఉంటారో ఆ ఏరియాని, ఆ ప్రాసెస్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ర్యాట్ హోల్ అని పిలుస్తాం. చాలా చిన్న ప్లేస్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ లోపలికి కోల్ బెడ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో రివర్స్ ఏమైనా సడన్ గా ఫ్లడ్స్ వచ్చినా, ఏమన్నా మనకి అట్మాస్ఫియర్ బాగోలేకపోయినా సడన్ గా వాళ్ళందరికీ బయటకు రావాలి అంటే అది జరగని పని, కంప్లీట్ గా స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ కి మనకి మేఘాలయలో జరిగి 300 మంది దాకా చనిపోవడం జరిగింది. యాక్చువల్ గా మనకి 2016-17 ఆ ప్రాంతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే భారతదేశంలో ర్యాట్ హోల్ మైనింగ్ అనే దాన్ని బ్యాన్ చేసింది. సో ఇలాంటి వాటికి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో ఇట్లాంటి మినరల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటికీ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ స్టేట్ ఈజ్ ఇన్ మ్యాంటల్. సో మనకి మ్యాంటల్ ఏ స్థితిలో ఉంటుంది అని అడుగుతున్నారు. సో జనరల్ గా అత్త మీద మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్రస్ట్ అంటాం, భూమి లోపల మనకి 3 పొరలు ఉంటాయి. సో ఫస్ట్ ది క్రస్ట్ అంటాం. సో సెకండ్ వచ్చేసి మనం ఏమని పిలుస్తాము అంటే మ్యాంటల్ అంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఏమని పిలుస్తాము అంటే కోర్ అని పిలుస్తాం. దెర్ ఇస్ 3 layers ఆర్ దేర్ ఇన్ ద ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్. సో భూ అంతర్భాగంలో 3 పొరలు ఉంటాయి, క్రస్ట్, మ్యాంటల్, కోరు. భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలం. సో ఇక్కడ మెయిన్ గా దేన్ని అడుగుతున్నారంటే మ్యాంటల్ అంటే భూప్రావరం ఏదైతే ఉంటుందో సో దాని గురించి అడుగుతున్నారు. సో మ్యాంటల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఇట్స్ నాట్ కంప్లీట్లీ సాలిడ్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ లిక్విడ్, సెమీ లిక్విడ్ స్టేట్ లో లేదా సెమీ సాలిడ్ ఏదైతే ఉంటుందో సో సెమీ సాలిడ్ స్టేట్ లో మనకి మ్యాంటల్ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి సెమీ సాలిడ్ అవుతుంది. సో మ్యాంటల్ ఈజ్ ఇన్ దిస్ స్టేట్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మ్యాంటల్లో మనకి అప్పర్ మ్యాంటల్ ఉంటుంది, లోయర్ మ్యాంటల్ ఉంటుంది. సో ఈ అప్పర్ మ్యాంటల్ అనేది లోవర్ మ్యాంటల్ కన్నా వీక్ గా ఉండడం వల్ల దీనిని ఏమని పిలుస్తారు అంటే ఎస్థినోస్పియర్. సో అప్పర్ మ్యాంటల్ ని ఇంకొక లేయర్ తో కూడా పిలుస్తారు, దాని పేరు వచ్చేసి మనకి ఎస్థినోస్పియర్ అంటాం. మనకి అగ్ని పర్వతాలు ఏవైతే ఉంటాయో సో వాల్కెనోస్ అన్ని కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మ్యాంటల్ నుంచే స్టార్ట్ అవుతాయి. వాల్కెనోస్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ మ్యాంటల్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ ఓన్ ద బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్. సో జనరల్ గా మనకి 326 BC 326 క్రీస్తు పూర్వం. సో 326 BCలో అలెగ్జాండర్ కి పోరస్ కి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం హిడస్పస్ అనేది జీలం రివర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ నది దగ్గర యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండర్ ఆ యుద్ధంలో నెగ్గుతారు, పోరస్ ఓడిపోతారు. సో ఇక్కడ ఏమని అడుగుతారంటే ఎవరు నెగ్గారు అని అడుగుతున్నారు. సో అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ ఈ యుద్ధంలో సో విన్ అవ్వడం జరిగింది. అట్లానే మనకి అలెగ్జాండర్ యొక్క హార్స్ పేరు వచ్చేసి మనకి బ్యూసిఫెల్లస్ గా చెప్తాం. అలెగ్జాండర్ యొక్క గురువుగా ఎవరిని చెప్తామంటే అరిస్టాటిల్ ని చెప్తాం. సో అలెగ్జాండర్ ఇండియాలో ఎవరిని నియమించి వెనక్కి వెళ్ళారు అంటే మనకి సెల్యూకస్ నికేటర్ గా చెప్తాం. సెల్యూకస్ నికేటర్ ఈ పర్సన్ ని అలెగ్జాండర్ ఏవైతే ఇండియాలో జీలం రివర్ దగ్గర ఏరియాస్ ని ఆక్యుపై చేసుకున్నారో ఆ ఏరియాస్ కి కమాండర్ ఇన్ చీఫ్ గా ఉంచి సో అలెగ్జాండర్ తిరిగి వెనక్కి వెళ్ళారనేది మెయిన్ స్టేట్మెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ హూ బిల్డ్ దట్ హవా మహల్. సో హవా మహల్ ఏదైతే ఉందో సో దాన్ని ఎవరు నిర్మించారని అడుగుతున్నారు. హవా మహల్ ని సవాయ్ ప్రతాప్ సింగ్ ఆఫ్ జైపూర్. సో మనకి సవాయ్ ప్రతాప్ సింగ్ ఆఫ్ జైపూర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన హవా మహల్ ని నిర్మించడం జరిగింది. సో ప్రతి షిఫ్ట్ 2లో కూడా ఆల్మోస్ట్ 3 days నుంచి రాజస్థాన్ కి సంబంధించిన క్వశ్చన్ దట్టు హిస్టరీలోంచి అడుగుతున్నారు. సో నిన్న షిఫ్ట్ లోనేమో మనకి అజ్మీర్ ని ఎవరు నిర్మించారో అని అడిగారు, అజయ దేవ. సో అజయ దేవరాజ్ 1 ఎవరైతే ఉన్నారో లేదా అజయ దేవరాజ్ చౌహాన్ అంటున్నా సో ఆయన మనకి అజ్మీర్ నగరాన్ని సో కట్టడం జరిగింది. సో అట్లనే అజ్మీర్ నగరంలో తారాగర్ ఫోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి హవా మహల్ ఎవరు కట్టారని అడుగుతున్నారు. సో ప్రతాప్ సింగ్ ఆఫ్ జైపూర్. సో జైపూర్ ని ఏమని పిలవచ్చు అంటే పింక్ సిటీ ఆఫ్ ఇండియా కూడా పిలవచ్చు. సో ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ వాటర్ ఫాల్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది అని అడుగుతున్నారు. సో ఏంజల్ ఫాల్స్. సో ఏంజల్ వాటర్ ఫాల్స్ అనేది మనకి ఎక్కడుంది అంటే వెనిజులా. సో సౌత్ అమెరికాలోని వెనిజులా ప్రాంతంలో మనకి ఈ ఏంజల్ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పొచ్చు. సో జనరల్ గా మనకి వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి 3 వాటర్ ఫాల్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏంజల్ వాటర్ ఫాల్స్ సౌత్ అమెరికాలో ఉంది, 2 నయాగారా వాటర్ ఫాల్స్ నార్త్ అమెరికాలో ఉంది, అండ్ 3వది వచ్చేసి మనకి విక్టోరియా జలపాతం అది వచ్చేసి మనకి ఆఫ్రికాలో ఉంది. ఇండియాకి వచ్చేటప్పటికి జోగ్ జలపాతం. సో జోగ్ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉన్నాయి. అండ్ ఇంకొక వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి కుంచికల్. సో కుంచికల్ గానీ జోగ్ గానీ ఈ 2 కూడా మనకి ఎక్కడ ఉన్నాయి అంటే కర్ణాటకలోనే. అండ్ కర్ణాటకలోనే ఇంకొక వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి మనకి శివ సముద్రం వాటర్ ఫాల్స్. సో అట్లానే మధ్యప్రదేశ్ లో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ గా దేని చెప్పొచ్చు అంటే మనకి దువందారా.
సో ధువంధార వాటర్ ఫాల్స్ ని మధ్యప్రదేశ్ లో ఇంపార్టెంట్ జలపాతంగా చెప్పొచ్చు. సో దీన్నే క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని కూడా అంటారు. సో గోవాలో ఉన్న ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ని ఏమని పిలుస్తామంటే దూద్ సాగర్ అంటాం. సో అట్లానే మనకి అంబ్రిల్లా వాటర్ ఫాల్స్ అనేవి ఏ స్టేట్ లో ఇంపార్టెంట్ అంటే మధ్యప్రదేశ్ లో అంబ్రిల్లా వాటర్ ఫాల్స్ అనేవి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సో ఇవి మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ కమ్స్ అండర్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ నార్మల్లీ. విచ్ ఆర్టికల్ కమ్స్ అండర్ ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. సో మనకి పబ్లిక్ సర్వీసెస్ లో సో జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ ని సెపరేట్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 50. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన. సో జనరల్ గా మనకి ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన ఏదైతే ఉందో, సో ది యూత్ ఎవరైతే ఉంటారో, సో యూత్ ని మనకి ఎంకరేజ్ చేయడం కోసం సో వాళ్ళకంటూ సెట్ అయిన అమౌంట్ ని లోన్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేబీ ఆ లోన్ అమౌంట్ ఎంత, ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్ డిడ్, సో DDUGKY అంటున్నారు, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన. సో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతున్నారు, 25th September 2014. సో ద నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు ద స్పేస్. అసలు ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మనకి యూరీ గగారిన్. సో యూరీ గగారిన్ ఎవరైతే ఉన్నారో ద ఫస్ట్ పర్సన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్ ఫ్రమ్ ద రష్యా. సో ఈయన రష్యా నుంచి స్పేస్ లోకి ఫస్ట్ పర్సన్ వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే యూరీ గగారిన్ గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, who is the author of the general theory of employment money and interest. సో general theory of money employment money and interest అనే బుక్ ని రాసింది ఎవరు అంటే మనకి కీనీషియన్. సో కీనీస్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి సో మనీ అండ్ ఇంట్రెస్ట్ అనే బుక్ ని రాయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ.